భారతదేశంలో 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరాన్ని ఈరోజు ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓ బీసీ బిడ్డగా, ఓబీసీల బిడ్డగా ఈరోజు దేశ ప్రధానిగా ఉండటం ఓబీసీలందరూ గర్వకారణం. అయితే ఈ దేశంలో సామాజిక అణచివేతకు, రాజకీయ వివక్షతకు, ఆర్థిక అణచివేతకు గురైనటువంటి ఓబీసీలకి సమగ్ర సాధికారత కావాలంటే ఈరోజు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత ఓబీసీ బిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. గతంలో మండల్ కమిషన్ చేసినటువంటి 40 సిఫార్సుల్లో కేవలం 2 సిఫార్సులు తప్ప మిగతా ఈరోజు 39 సిఫార్సులు అమలు జరగవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ జనాభా లెక్కల ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ భారత పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహారాష్ట్రలో మొన్న ఇటీవల చూసాం, హైకోర్టు 50% సీలింగ్కి క్యాప్ ఉంది, ఆ సీలింగ్ పరిమితిని దాటి రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదనేటువంటి తీర్పునివ్వటం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% పరిమితం చేయాలనేటువంటి నిబంధన ఎక్కడా లేదు. ఈరోజు కోర్టులు కూడా ఈరోజు బలహీన వర్గాలని అణచివేస్తా ఉన్నాయి. మరి వివిధ రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అణచివేతకు గురి అవుతున్నటువంటి, రాజకీయ వివక్షతకు గురవుతున్నటువంటి బీసీలని మరి రాజకీయంగా అణగదొక్కేటువంటి తీర్పులు పాలక ప్రభుత్వాలతో కలిసి కోర్టులు తీర్పునిస్తున్నాయనేది ఈరోజు బీసీ వర్గాలుగా మేము భావిస్తూ ఉన్నాం. కోర్టు తీర్పులను గౌరవిస్తాం, కానీ బీసీ వర్గాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు ఇస్తే ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులకి తెలియజేస్తా ఉన్నాం. కోర్టుల మీద కూడా తిరుగుబాటు చేసేటువంటి రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా మరి న్యాయమూర్తులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు సమాజంలో బలహీన వర్గాలకు న్యాయం కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఓబీసీల ఉద్యమం పతాక స్థాయికి చేరింది. తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు త్రిబుల్ తలాక్ సమస్య పరిష్కారమైంది, కాశ్మీర్ సమస్య పరిష్కారమైంది, జటిలమైనటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అణచివేతకు గురి అవుతున్నటువంటి ఓబీసీల యొక్క సమస్యకి, ఓబీసీల యొక్క సమగ్రమైనటువంటి సాధికారత కొరకు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓబీసీ వర్గాలకు ఏదైతే మండల్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు, మరి కమిషన్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో 39 అంశాలను ఈరోజు అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ దేశంలో మండల్ 2 ఉద్యమం వస్తుంది. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాలు రోడ్ల మీదకి వస్తారు, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తారు. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఎక్కడ కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవసరమైతే జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాల రిజర్వేషన్లు సాధించుకోవటం, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం మరి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా మరో విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక మానవీయ కోణంలోనే ఆలోచించవలసిన అవసరం ఉంది. చివరికి ఈ దేశంలో జంతువులు కూడా ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉంది, కానీ కనీసం 52% ఉన్నటువంటి బీసీలు జంతువులతో కన్నాహీనంగా ఈ దేశంలో బతకడం సిగ్గు అనిపించడం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకి? ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుకోవాలా? ఈ దేశంలో భారత్ జోడో యాత్ర పేరుతో రోడ్ల మీద తిరిగాడు. ఈ దేశంలో ఓబీసీ వర్గాలకు జనాభా లెక్కలు కావాలన్నారు. ఓబీసీ వర్గాలకు గత 2 సార్లుగా మేము పార్లమెంట్లో, అసెంబ్లీలో, చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని మరి మా యొక్క ఎన్నికల నినాదం చెప్పారు. ఏనాడన్నా రాహుల్ గాంధీ గారు ఒక్కసారి పార్లమెంట్లో ఓబీసీల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీశారా అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఓబీసీ వర్గాల చట్టసభలో రిజర్వేషన్ల అంశం మీద ఏ రోజన్నా కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని నిలదీశారా అని అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారిని.
అంతేకాదు ఓబీసీ వర్గాలకి మరి స్థానిక సంస్థల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 42% ఏదైతే జీవో నెంబర్ 9 జారీ చేసి ఈరోజు అడ్డగోలుగా బీసీలకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 22-23% రిజర్వేషన్లు ఈరోజు 13-14% తగ్గిస్తే నోరు బెదవలేనటువంటి నిస్సహాయశిస్తులో ఉన్నటువంటి నిరంకుశమైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. అందుకనే చెప్తా ఉన్నాం, జాగ్రత్త, ఖబర్దార్ రాహుల్ గాంధీ. నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి రోజులు దగ్గరలోకి వచ్చాయని ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఢిల్లీ వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఓబీసీ వర్గాల యొక్క సమస్యలను సాధించుకోవడం కోసం ఈ ఢిల్లీ సాక్షిగా ఈ నెల 15-16 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం. 16వ తేదీన వేలాది మందితో మరి జంతర్ మంతర్ వద్ద మరి ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంటు ముట్టడిని చేసి ఈ దేశంలో ఓబీసీ వర్గాలకు రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని మరి రాజకీయ రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం ఎటువంటి త్యాగాలకైనా ఆత్మ బలిదానాలు ఈరోజు జరుగుతూ ఉన్నా కానీ సిగ్గు అనిపించడం లేదు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో ఒక బీసీ ఉద్యమ వీరుడు చనిపోతే, సాయి ఈశ్వరాచారి చనిపోతే కనీసం పరామర్శించడం చేతగానటువంటి నిరంకుశమైనటువంటి మరి కరుడు కట్టినటువంటి నేరపూరితమైన స్వభావం కలిగినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఇటువంటి వైఖరిని మార్చుకోవాలా. ఈరోజు బీసీల విషయంలో జీవో నెంబర్ 9 జారీ చేసి బీసీలందరూ కూడా నీకు పాలాభిషేకం చేశారే, గుర్తులేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్లో నోరు మెదపడం లేదని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ దేశంలో కాంగ్రెస్ బచావో అనే నినాదంతో ముందుకెళ్లవలసి వస్తుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఏదైతే ఈ దేశంలో ఓబీసీలందరూ కూడా చలో ఢిల్లీకి తరలిరావాలి, 16వ తేదీన జరిగేటువంటి పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 15వ తేదీన డిసెంబర్ 15వ తేదీన ఏపీ భవన్లో మరి ఓబీసీ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులతో పెద్ద ఎత్తున మరి ఓబీసీ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సెమినార్కి ప్రత్యేకమైనటువంటి అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా అనేక మంది రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, పాకా సత్యనారాయణ గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి గారు, విజయనగరం పార్లమెంటు సభ్యులు అనేక మంది బీసీ పార్లమెంటు సభ్యులు హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ సెమినార్ని, జాతీయ స్థాయి సెమినార్ని, పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలని విజయవంతం చేయాలని ఓబీసీ వర్గాల ప్రజానికానికి పిలుపునిస్తా ఉన్నాం.